ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఫస్ట్ బీఎస్సీ సెకండ్ సెమ్‌లో బయోటెక్నాలజీ పేపర్‌లో మనం ఒక ఫోర్త్ యూనిట్ ఉన్నాం. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ మీతో రికార్డ్ చేసి మీకు తీసి పంపించడం జరిగింది. ఈ రోజు మళ్ళీ దాని యొక్క రివ్యూ చేద్దాం. సో డిఎన్ఏ రిప్లికేషన్. సో రిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ డూప్లికేషన్ అనమాట. అంటే జిరాక్స్ కాపీ. డిఎన్ఏని జిరాక్స్ కాపీ చేయడాన్నే డిఎన్ఏ రిప్లికేషన్ అని అంటాం. అసలు డిఎన్ఏ జిరాక్స్ కాపీ ఎందుకు చేయాలి? వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ అని చూసినట్లయితే సెల్ డివిజన్, సెల్ సైకిల్ చూసారు మీరు. సెల్ సైకిల్లో G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్ ఉన్నాయి. సో ఆ G1 ఫేజ్ తర్వాత S ఫేజ్లో డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది. సో డిఎన్ఏ రిప్లికేషన్ ఎందుకు జరగాలంటే ప్రీవియస్ చెప్పాను మీకు, ఆల్రెడీ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో మనం ఒక సెల్ని 2 సెల్స్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు, డివిజన్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం కాపీ చేసి ఇవ్వాలి. సో మీది ఒక టెక్స్ట్ బుక్ ఉన్నది, మీ దగ్గర ఉన్న ఒక టెక్స్ట్ బుక్ ని ఇద్దరికి షేర్ చేయాల్సి అనుకున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి ఆ పేపర్స్ ఒక 4 పేపర్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ ఉంది. ఒక మెటీరియల్ 10 పేజెస్ మెటీరియల్ ఉంది. ఈ 10 పేజెస్ మెటీరియల్ ని మీరు ఒక ఇద్దరికి షేర్ చేయాలనుకున్నారు. అంటే మీ దగ్గర ఉన్నదాన్ని ఇంకొక మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయాలి. సో మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయాలనుకున్నప్పుడు, అంటే 1, 2 కింద మారాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మరి మీరు మీ దగ్గర ఉన్నటువంటి 10 పేజెస్ ఏదైతే ఉందో, ఈ 10 పేజెస్ ఉన్నటువంటి మెటీరియల్‌ని ఒక 5 పేజెస్ మీ ఫ్రెండ్‌కి, 5 పేజెస్ మీరు తీసుకున్నారనుకోండి. కంప్లీట్ మెటీరియల్ మీకొస్తుందా? రాదు. ఒక 5 పేజెస్ మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది. 5 పేజెస్ మెటీరియల్ అతని దగ్గర ఉంటుంది. సో చదవటం ఎటువంటి పాసిబిలిటీ అవ్వదు మీకు. సో అందుకోసం ఏం చేస్తారు? ఈ 10 పేజెస్ మెటీరియల్‌ని మీరు ఏం చేస్తారంటే జిరాక్స్ తీస్తారు. ఒక జిరాక్స్ సెంటర్‌కెళ్ళి మనీ పే చేసి జిరాక్స్ తీస్తాం. జిరాక్స్ తీయటం వల్ల ఇంకొక 10 పేజెస్ మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది. సో ఈ జిరాక్స్ తీసిన 10 పేజీ మెటీరియల్ మీ దగ్గర ఉన్న ఒరిజినల్ 10 పేజీ మెటీరియల్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, సేమ్ కంటెంట్. సో అందులో ఏం చేస్తారు? జిరాక్స్ కాపీ మీ ఫ్రెండ్కి ఇస్తారు, ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకుంటారు. ఓకే, సింపుల్. సో అదేమవుతుంది? షేరింగ్ అయింది. సో మీ ఫ్రెండ్ దగ్గర సేమ్ మెటీరియల్ ఉంది, మీ దగ్గర సేమ్ మెటీరియల్. సో అది దానివల్ల మనకి దాన్ని జిరాక్స్ కాపీ తీయటం అన్నాం, లేదా డూప్లికేషన్ అన్నాం. ఇప్పుడు అదే పని డిఎన్ఏ విషయంలో జరుగుతుంది, దాన్ని రిప్లికేషన్ అన్నాం. ఒక సెల్ 2 సెల్స్ కింద కన్వర్ట్ అవ్వాలి కాబట్టి దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కూడా మరి రెట్టింపు అవ్వాలి. రెట్టింపు అయినప్పుడే మరి షేర్ అవుతుంది. సో అలా రెట్టింపు కాకుండా షేర్ అయ్యేటువంటి ఇష్యూస్ ఉంటాయి. దాన్ని మనం మియాసిస్ లో చూస్తాం. మియాసిస్ లో కూడా 2 సెల్ డివిజన్ ఉంటాయి, మియాసిస్ 1, 2. సో మియాసిస్ 1 లో మీకు డూప్లికేషన్ అవుతుంది, మియాసిస్ 2కి వచ్చినప్పుడు షేర్ అవుతుంది. అది వేరే విషయం, అది పక్కన పెట్టేస్తాం. మనం ఓన్లీ డిఎన్ఏ రిప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో జిరాక్స్ కాపీ ఎందుకు తీయాలి అనేటువంటిది మీకు అర్థమైంది. ఓకే, సో మనం టైప్స్ ఆఫ్ రిప్లికేషన్ మనం చూసినట్లయితే దీంట్లో సాధారణంగా మనకి సెమీ కన్జర్వేటివ్ మోడల్, ప్రొకార్యోట్ రిప్లికేషన్, యూకార్యోట్ రిప్లికేషన్, ఈ మోడల్స్ అన్ని కూడా మనం తెలుసుకుంటాము. ఇది టూ క్లాసెస్ పడుతుంది. మనం ఒకసారి చూద్దాం. ప్రజెంట్ డిఎన్ఏ డ్యామేజ్ రిపేర్ మెకానిజం అంతా మీకు లేదు, ఫైనల్ ఇయర్ సంబంధించింది. ప్రజెంట్ అయితే మెకానిజం. సో దీన్ని మనం ఈ స్లైడ్ అబ్జర్వ్ చేయండి. సెంట్రల్ డాగ్మా అని పిలుస్తాం. ఈ వర్డ్ మీరు బాగా వింటారు మాలిక్యులర్ బయాలజీలో. మాలిక్యులర్ బయాలజీ మీరు చదివేటువంటి టాపిక్ చూడండి. బయోటెక్నాలజీలో ఈ టాపిక్ ఏంటంటే మాలిక్యులర్ బయాలజీ. మాలిక్యులర్ బయాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ద బయాలజీ ఎట్ మాలిక్యులర్ లెవెల్ అనమాట. ఓకే, వరకు మనం సెల్ వరకు చూసాం. సో సెల్ ఇన్సైడ్ ద సెల్ మనం చూస్తాం అనమాట. సో ఇన్సైడ్ ద న్యూక్లియస్ డిఎన్ఏలో ఏం జరుగుతుందో చూస్తాం. సో సెంట్రల్ డాగ్మా అన్నట్లయితే చూడండి, మీకు డిఎన్ఏ సర్కిల్ ఉన్నది, డిఎన్ఏ టు డిఎన్ఏ అంటే ఈ రెడ్ సర్కిల్ ఏదైతే ఉన్నదో, సో డిఎన్ఏ టు డిఎన్ఏ ఉండడం రిప్లికేషన్ అంటాం. అంటే సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ, సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ, దట్ ఈస్ రిప్లికేషన్. ఓకే, ఫర్ ఇప్పుడు రివర్స్ లో ఇప్పుడు సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ, దట్ ఈస్ రిప్లికేషన్. ఇక్కడ చూడండి, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ తయారవుతుంది. సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ డిఎన్ఏ, దట్ ఈస్ ట్రాన్స్క్రిప్షన్. సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ, దట్ ఈస్ ట్రాన్స్క్రిప్షన్. గాట్ ఇట్? సో ఆర్ఎన్ఏ
ఫ్రమ్ ద డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ రివర్స్ చూడండి, డిఎన్ఏ ఫ్రమ్ ద ఆర్ఎన్ఏ, ఇది రివర్స్ కింద ఎరమర్క్ డిఎన్ఏ ఫ్రమ్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రావడానికి ట్రాన్స్క్రిప్షన్ అన్నట్లయితే, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ రావడం ఏమంటాం, రివర్స్ లో జరుగుతుంది కాబట్టి ఏమని పిలుస్తాం, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తాం. రివర్స్ లో జరుగుతుంది కాబట్టి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. ఇప్పుడు COVID-19 వైరస్ ఉన్నది, ఏంటిది, సార్స్ కోవిడ్-2, సార్స్ కోవి-2, దట్ ఈస్ ద కరోనా వైరస్. ఆ కరోనా వైరస్ లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏంటి అన్నట్లయితే ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ మన బాడీ సెల్స్ లోకి వెళ్ళిన తర్వాత it should transcript into DNA. It should transcript into DNA. ఎందుకంటే మన జెనెటిక్ మెటీరియల్ ఏంటి, డిఎన్ఏ. సో ఇప్పుడు వైరస్ చేసే పని ఏంటి, మన జెనెటిక్ మెటీరియల్ యూజ్ చేసుకుని మన యొక్క ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకుని అది కాపీ అవుతుంది, అది గ్రో అవుతుంది, అది రిప్లికేట్ అవుతుంది, దాని యొక్క జనరేషన్ ఇంక్రీజ్ చేసుకుంటుంది, దాని యొక్క నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో అలా మన ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకోవాలంటే మన జెనెటిక్ మెటీరియల్ గా కన్వర్ట్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు శత్రువు మన ఆర్మీలో ప్రవేశించి మన సీక్రెట్స్ తెలుసుకోవాలి, మన ఆర్మీతో కలిసి దెబ్బతీయాలి అన్నట్లయితే, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి శత్రువు పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ వేసుకుంటే ఎట్లా తెలిసిపోతారు కదా. కాబట్టి ఏం చేయాలి, మన ఆర్మీ డ్రెస్ వేసుకోవాలి, మన ఆర్మీ ఐడి కార్డులు, మన ఆర్మీ ఇష్యూస్, మన ఆర్మీ కమాండ్స్ అన్ని నేర్చుకోవాలి. మనలో కలిసిపోయేవాడైతేనే మోసం చేయగలుగుతాడు. అలాగే ఇక్కడ వైరసెస్ కూడా, వైరస్ జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ ఉంటే కుదరదు, అది డిఎన్ఏగా మారిపోవాలి. అలా డిఎన్ఏగా మారిపోయేటువంటి ప్రాసెస్ ఏమంటామంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ రావడాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తారు. ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ కు ఉపయోగపడేటువంటి ఎంజైమ్ ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని పిలుస్తారు. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. ఇప్పుడు మొన్న COVID-19కి ఒక ఇంజెక్షన్ని చాలా కాస్ట్లీగా మరి సేల్ చేయడం జరిగింది, ఒక మెడికల్ మాఫియా జరిగినట్టుగా జరిగింది. ఆ ఇంజెక్షన్ పేరేంటి, ఇంజెక్షన్ పేరు COVID-19 ట్రీట్మెంట్ లో వెరీ కాస్ట్లీయెస్ట్ ఇంజెక్షన్ కింద మెడికల్ మాఫియా రన్ చేసింది. చాలా తక్కువ, ఒక 3000 ఉండవలసినటువంటి 4 1000 అనుకుంటా మేబీ ఆ ఇంజెక్షన్ ఖరీదు. సో 50,000, 1 lakh, 2 lakhs కూడా ఆ ఇంజెక్షన్ సేల్ అయింది. ఎనీ గెస్? ఎస్, రెమిడీసివిర్. చూడండి, ఇంజెక్షన్ చాలా కాస్ట్లీగా సేల్. ఇంజెక్షన్ ఏం చేస్తుంది, దీనిలో ఉన్నటువంటి కెమికల్ ఫార్ములా ఏం చేస్తుంది, దీని యొక్క ఫార్మకోడైనమిక్స్ ఏంటి అన్నట్లయితే, సో దీంట్లో ఉన్నటువంటిది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్ అనమాట, రెమిడీసివిర్ లో ఉన్నటువంటిది. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్ కాబట్టి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ని ఇది బ్లాక్ చేయడం ద్వారా ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఆగిపోతుంది అనమాట. వైరస్ యొక్క రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఆగిపోతుంది. అంటే ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉన్నటువంటి వైరల్ ఉన్న ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ కింద కన్వర్ట్ అవ్వకుండా ఆగిపోతుంది. సో అందుకోసం అది ఆ ఇంజెక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంజెక్షన్ ఏ స్టేజ్ లో ఇంజెక్షన్ ఇచ్చారంటే, బాగా డిసీజ్ బాగా ముదిరిపోయిన తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చారు, అందుకని చాలా పెద్దగా పని చేయలేదు. కానీ అట్ ద ఎర్లీ స్టేజ్ ఆ ఇంజెక్షన్స్ బాగా వర్క్ చేస్తాయి. ఎందుకంటే వన్స్ ఈ స్పైక్ ప్రోటీన్ అటాచ్ అయిన తర్వాత ఏసీ రిసెప్టార్స్ కి డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ లోపలికి వెళ్తుంది, వైరస్ జెనెటిక్ మెటీరియల్. జస్ట్ అలా స్పైక్ ప్రోటీన్ బైండ్ అయ్యి లోపలికి వెళ్ళిన వెంటనే రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే ఎంజైమ్ ఇమీడియట్ గా బ్లాక్ అయిపోతుంది. కానీ ఎప్పుడు ఇచ్చారు ఇంజెక్షన్స్, ఎంజైమ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, ఈ ఆర్ఎన్ఏ మెటీరియల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, రిప్లికేట్ అయిపోయిన తర్వాత
డూప్లికేషన్ అంతా అయిపోయింది, వైరస్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ దాని యొక్క అంటే ఒక 10 న్యూక్లియర్ ఆర్ఎన్ఏ మెటీరియల్ వెళ్ళినట్లయితే అది థౌజండ్స్ ల్యాక్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ లంగ్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి, 20% డ్యామేజ్ అయిపోయిన తర్వాత రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇస్తే దర్ ఇస్ నో యూస్. అంటే ప్రాపర్ మెడికేషన్ జరగలేనట్లు లెక్క అనమాట. సో ఎర్లీ స్టేజ్ అయితే ఇట్స్ వెరీ గుడ్ ఇంజెక్షన్, బట్ సమ్ వెరీ complicated side effects are there because reverse transcriptase look like a RNA polymerase. RNA polymerase means the enzyme which is used for the synthesis of RNA from the DNA. That is RNA polymerase. So RNA polymerase is very important enzyme for all living cells, for synthesis of plenty of proteins, very important proteins and hormones. And so these remdesivir maybe a chance, there is a chance binding of this remdesivir formula analog, nucleotide analog, bind with RNA polymerase enzyme. Where it is bind with RNA polymerase, in that cell there is no synthesis of a vital proteins. Yes, maybe some very dangerous side effects maybe occurs. So it is a very risky injection, remember it. Okay, so like topic look at that. So DNA to RNA is a transcription, RNA to protein is a translation. That is a central dogma of the molecular biology. So DNA from the DNA is the replication, DNA to RNA is a transcription, RNA to protein is a translation. Okay, got it? So this is the central dogma of molecular biology. మన ఈ 3 టాపిక్స్ గురించి ఈ సెమిస్టర్లో చదువుతాం మనం, అందుకని మీకు చెప్తున్నాను సెంట్రల్ డాగ్మా అని చెప్పేసి. రిప్లికేషన్ గురించి చదివాము, ఇప్పుడు ఆల్రెడీ చదువుతున్నాము, ట్రాన్స్క్రిప్షన్ గురించి కూడా తెలుసుకుంటాము, ట్రాన్స్లేషన్ గురించి కూడా తెలుసుకుంటాం. ఓకే, గాట్ ఇట్. సో చూడండి, ఇప్పుడు ఈ రిప్లికేషన్ లో చిన్న మిస్టేక్ జరిగితే, స్మాల్ మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ ఎక్కడి వరకు క్యారీ అవుతుంది అంటే ప్రోటీన్ సింథసిస్ వరకు క్యారీ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు చూడండి, మీరు మీ దగ్గర ఉన్నటువంటిది ఒక మెటీరియల్ అని చెప్పాను, 10 pages మెటీరియల్ అని చెప్పారు. ఆ మెటీరియల్ మీకు ఇచ్చారు, ఆ మెటీరియల్లో చిన్న మిస్టేక్ ఉన్నది, సమ్ గ్రామటికల్ మిస్టేక్ కావచ్చు, సెంటెన్స్ మిస్టేక్ ఉన్నది. ఆ మిస్టేక్ ని మీరు సరి చేయకుండా జెరాక్స్ కాపీ తీశారు. సో జెరాక్స్ కాపీ తీసినప్పుడు మీ ఫ్రెండ్కి ఇచ్చిన జెరాక్స్ కాపీలో కూడా అదే మిస్టేక్ ఉంటుంది కదా, అదే మిస్టేక్ ఉంటుంది. ఇప్పుడు ఆ మిస్టేక్ తోటి మీరు చదువుతారు, మీకు ఆ మిస్టేక్ తెలీదు, అతనికి ఆ మిస్టేక్ తెలీదు, అదే మిస్టేక్ మీరు చదువుతారు, అదే మిస్టేక్ తో మీ ఫ్రెండ్ చదువుతాడు, అదే మిస్టేక్ తో మీరు ఎగ్జామినేషన్ రాస్తారు. ఆ మిస్టేక్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు ఎగ్జామినేషన్ లో మీకు అక్కడ రాంగ్ మార్క్స్ పడతాయి. దట్ ఇస్ ద రిజల్ట్ కదా. అలాగే ఇక్కడ డిఎన్ఏ నుంచి డిఎన్ఏ తయారైనప్పుడు కూడా ఏదైనా మిస్టేక్ జరుగుతున్నప్పుడు మిస్టేక్ సరి చేయాలి. ఆ మిస్టేక్ సరి చేయకుండా డిఎన్ఏ రిప్లికేషన్ అయిపోయింది అనుకోండి, ఆ మిస్టేక్ ఎక్కడ పడుతుంది? మీ చదవటం అంటే ట్రాన్స్క్రిప్షన్ అనమాట. ట్రాన్స్క్రిప్షన్ అంటే సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ చదవటం, అదే రాంగ్ గా చదువుతారు. ఇక్కడ రాంగ్ గా సింథసిస్ అవుతుంది, ఆర్ఎన్ఏ కూడా రాంగ్ గా సింథసిస్ అవుతుంది. చదివిన తర్వాత మీరు ఎక్కడ ప్రెజెంటేషన్ చేస్తారు? దాని యొక్క రిజల్ట్ ఎక్కడ ప్రెజెంటేషన్ చేస్తారు? పేపర్ మీద ప్రెజెంటేషన్ చేస్తారు ఎగ్జామినేషన్. అది ట్రాన్స్లేషన్. సో అదే మిస్టేక్ తో ఆర్ఎన్ఏ తయారైతే అదే మిస్టేక్ తో ప్రోటీన్ కూడా తయారవుతుంది. ఫైనల్ రిజల్ట్ ఏమైపోయింది? 0. ఫైనల్ రిజల్ట్ 0. సో మిస్టేక్స్ అనేవి జరగకుండా కోసం డిఎన్ఏ చాలా పకడ్బందీగా ప్రూఫ్ రీడింగ్ చేస్తుంది, వెరీ యాక్యురేట్ గా చూస్తుంది అనమాట. ప్రూఫ్ రీడింగ్ ఒక మెషిన్ కంటే, ఒక మనిషి కంటే చాలా యాక్యురేట్ గా చూస్తుంది ఆ ప్రూఫ్ రీడింగ్. అక్కడ మిస్టేక్ జరిగినప్పుడు మనకి జెనెటికల్ రిజల్ట్స్ వస్తుంటాయి. So DNA replication is a biological process that occurs in all living organisms and copies their exact DNA. It is basis of biological inheritance. Okay,
ఎగ్జాక్ట్ డిఎన్ఏ కింద ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా కాపీ ఉండాలన్నమాట. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ బయాలజికల్ ఇన్హెరిటెన్స్, వంశపరపర్యంగా వచ్చేటువంటి తత్వం కాబట్టి ఒక సెల్కి ఇంకో సెల్కి డిఫరెన్సియేషన్ ఉండకూడదు. ఓకే, సో రిప్లికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ డాక్టర్ డిఎన్ఏ ఫ్రమ్ ద పేరెంటల్ డిఎన్ఏ బై ద ఎంజైమ్ డిఎన్ఏ పాలిమరేజ్. డిఎన్ఏ పాలిమరేజ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో డి అంటే డిఎంపీస్ అంటే డిఆక్సీ నైట్రోజన్ మనకు మోనోపాస్పేట్స్ అనమాట. డిఎన్ఏలో ఉన్నటువంటి మోనోపాస్పేట్స్ తెలుసు కదా మీకు, నైట్రోజన్ బేసెస్. అలాగే డిఎన్టీపీస్ ఈజ్ ఈక్వల్ టు డిఎన్టీపీస్ N+1 పైరోపాస్పేట్స్ రిలీజ్ అయిపోతాయి. ఓకే, సో డిఎన్ఏ రిప్లికేషన్ చూడండి, ఇక్కడ పేరెంటల్ స్టాండ్ ఉంది, ఇవి కొత్తగా స్టాండ్స్ తయారవుతాయి, డాక్టర్ స్టాండ్స్ తయారవుతాయి. ఓకే, సో రియాక్షన్ విచ్ ఈస్ డాక్టర్ డిఎన్ఏస్ ఆర్ సింథసైజ్డ్ డ్యూరింగ్ ద పేరెంటల్ డిఎన్ఏ యాజ్ ఎ టెంప్లెట్. సో దాన్ని టెంప్లెట్ అంటాం అనమాట. ఏదైతే పేరెంటల్ స్టాండ్ ఉందో ఆ పేరెంటల్ స్టాండ్స్ మనం టెంప్లెట్ స్టాండ్ అంటాం, టెంప్లెట్ స్టాండ్ అంటాం. సో ట్రాన్స్ఫర్మ్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ టు ద డిసెండెంట్ జనరేషన్ విత్ హై ఫిడిలిటీ. చూడండి, పేరెంటల్ డిఎన్ఏ మనకి రెడ్ కలర్ లో కనపడుతుంది. పేరెంటల్ డిఎన్ఏ రిప్లికేషన్ అయినప్పుడు సో అక్కడ డాక్టర్ డిఎన్ఏస్ కనపడుతుంది. చూడండి, ఒకటి రెడ్ కలర్ స్టాండ్ ఉన్నది, రెండవది ఎల్లో కలర్ స్టాండ్ ఉన్నది. ఇంకొక డిఎన్ఏలో ఒక రెడ్ కలర్ ఒక ఎల్లో కలర్ స్టాండ్ ఉంది. అంటే పేరెంటల్ స్టాండ్ నుంచి రెండు స్టాండ్స్ ఒక డాక్టర్ స్టాండ్ ఇంకో డాక్టర్ స్టాండ్ కి ట్రాన్స్ఫర్ అయింది అనమాట. ఓకే, అంతేగాని కొత్త స్టాండ్స్ రెండు ఒక డాక్టర్ సెల్స్ లో లేవు. సో దీన్ని సెమీ కన్జర్వేటివ్ మోడల్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, సెమీ కన్జర్వేటివ్ మోడల్ అండ్ కన్జర్వేటివ్ మోడల్ అండ్ డిస్పర్సివ్ మోడల్, మూడు రిప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సెమీ కన్జర్వేటివ్, కన్జర్వేటివ్ అండ్ డిస్పర్సివ్. సో దీంట్లో మోస్ట్లీ యాక్సెప్టబుల్ థియరీ ఏంటంటే కన్జర్వేటివ్ మోడల్. మనం కన్జర్వేటివ్ మోడల్ గురించి తెలుసుకుందాం. అయితే మిగిలిన ఏ విధంగా ఉంటాయో తెలుస్తాం. సో మోస్ట్లీ యాక్సెప్టబుల్ థియరీ ఏంటంటే కన్జర్వేటివ్ మోడల్. ఏ విధంగా ఉంటే చూడండి, సెమీ కన్జర్వేటివ్, సో మోస్ట్లీ యాక్సెప్టబుల్ సెమీ కన్జర్వేటివ్, నాట్ కన్జర్వేటివ్, సెమీ కన్జర్వేటివ్. సెమీ కన్జర్వేటివ్ అంటే చూడండి, ఇక్కడ ఒరిజినల్ డిఎన్ఏ బ్లూ కలర్ ఉంది కదా. సో డాక్టర్ డిఎన్ఏకి వచ్చినప్పటికీ రిప్లికేషన్ అయినప్పటికీ డాక్టర్ డిఎన్ఏలో మనకి ఒకటేమో బ్లూ కలర్ ఉంది, ఒకటేమో రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్ ఉన్నటువంటిది న్యూ డిఎన్ఏ అనమాట, న్యూ సింథసైజ్ డిఎన్ఏ. సో బ్లూ కలర్ ఉన్నటువంటిది పేరెంటల్ డిఎన్ఏ అనమాట. ఈ విధంగా సెమీ కన్జర్వేటివ్ అంటే పేరెంటల్ స్టాండ్స్ రెండు స్టాండ్ లో ఒక స్టాండ్ ఒక డాక్టర్, ఇంకో స్టాండ్ ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తుంది అనమాట, ఇంకొక సెల్స్ లోకి వెళ్తుంది. దాన్ని సెమీ కన్జర్వేటివ్ అంటారు. ఇక్కడ కన్జర్వేటివ్ అంటే పేరెంటల్ స్టాండ్ కంప్లీట్ గా దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఇంకో డిఎన్ఏ స్టాండ్ కొత్తగా తయారవుతుంది. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక రకంగా చెప్తాను ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీ దగ్గర 10 కాపీస్ ఉన్నాయి కదా, జిరాక్స్ కాపీస్. ఒక 10 జిరాక్స్ కాపీస్ ఒక మెటీరియల్ ఉంది మీ దగ్గర, 10 కాపీస్ మెటీరియల్ ఉంది. ఇప్పుడు ఈ 10 కాపీస్ అంటే 10 పేజెస్ మెటీరియల్, సారీ 10 పేజెస్ మెటీరియల్ ఉంది మీ దగ్గర. ఈ 10 పేజెస్ మెటీరియల్ ని జిరాక్స్ తీశారు, జిరాక్స్ తీసి ఒరిజినల్ మీ దగ్గర ఉంచుకున్నారు, జిరాక్స్ కాపీని మీ ఫ్రెండ్కి ఇచ్చారు. అది కన్జర్వేటివ్. ఒరిజినల్ మీ దగ్గర ఉంది, 10 పేజెస్ ఒరిజినల్ మీ దగ్గర ఉంది, 10 పేజెస్ జిరాక్స్ మీ ఫ్రెండ్కి ఇచ్చారు. దట్ ఈస్ కన్జర్వేటివ్ నాట్ సెమీ కన్జర్వేటివ్. ఇప్పుడు ఏం చేశారు, మీ దగ్గర 10 పేజెస్ ఒరిజినల్ కాపీస్ ఉన్నాయి, 10 పేజెస్ జిరాక్స్ కాపీస్ ఇచ్చారు. అప్పుడు ఏం చేశారంటే దాంట్లో ఒక 5 పేజెస్, ఫస్ట్ 5 పేజెస్ ఒరిజినల్ పెట్టుకొని మీరు సెకండ్ 5 పేజెస్ అంటే 6 to 10 పేజెస్ జిరాక్స్ కాపీస్ పెట్టారు. ఒక అర్థమవుతుంది మీకు, 10 పేజెస్ ఒరిజినల్ కదా మీ దగ్గర ఉన్నటువంటి. సో దాంట్లో ఫస్ట్ 5 పేజెస్ ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకున్నారు, 6 to 10 పేజెస్ ఒరిజినల్ మీ ఫ్రెండ్కి ఇచ్చారు. జిరాక్స్ లో 6 to 10 పేజెస్ ఉన్నటువంటి జిరాక్స్ పేజెస్ మీ దగ్గర పెట్టుకున్నారు. అంటే మీ దగ్గర ఏమున్నాయి, ఇప్పుడు ఒక 5 పేజెస్ ఒరిజినల్స్ ఉన్నాయి, ఒక 5 పేజెస్ జిరాక్స్ ఉంది. అలాగే మీ ఫ్రెండ్ దగ్గర ఒక 5 పేజెస్ ఒరిజినల్ ఉన్నాయి, 5 పేజెస్ జిరాక్స్ ఉన్నాయి. సో ఈక్వల్ గా మీకు ఇద్దరికి షేర్ అయింది అనమాట. జిరాక్స్ ఒక 5 పేజెస్ మీ దగ్గర ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర జిరాక్స్ 5 పేజెస్ ఉన్నాయి. ఒరిజినల్ మీ దగ్గర ఒక 5 పేజెస్ ఉన్నాయి, ఒరిజినల్ మీ ఫ్రెండ్ దగ్గర ఒక 5 పేజెస్ ఉన్నాయి. సో ఈక్వల్ గా షేర్ అయింది. దాన్ని సెమీ కన్జర్వేటివ్ మోడల్ అంటారు. సెమీ కన్జర్వేటివ్ మోడల్. పూర్తిగా మీ దగ్గర ఒరిజినల్ పెట్టుకుని పూర్తిగా జిరాక్స్ కాపీస్ అని మీ ఫ్రెండ్కి ఇస్తే దాన్ని కన్జర్వేటివ్ మోడల్ అంటారు. డిస్పర్సివ్ రిప్లికేషన్ మోడల్ అంటే ఏంటంటే
ఒక పేజీ ఒరిజినల్ మీకు, ఇంకొక పేజీ డూప్లికేట్, మళ్ళీ థర్డ్ పేజీ ఒరిజినల్, మళ్ళీ ఫోర్త్ పేజీ డూప్లికేట్, ఫిఫ్త్ పేజీ ఒరిజినల్, సిక్స్త్ పేజీ డూప్లికేట్. ఇలాగా ఒక పేజీ ఒరిజినల్, ఒక పేజీ డూప్లికేట్, ఒక పేజీ ఒరిజినల్, ఒక పేజీ డూప్లికేట్, ఇలా షేర్ చేసుకున్నారు మీరు ఫ్రెండ్స్. అప్పుడు కూడా మీ ఇద్దరి దగ్గర సమానంగా ఉన్నాయి, కానీ ఎలా షేర్ చేస్తున్నారు? ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఈక్వల్ గా కాకుండా, అంటే ఈక్వల్ గా షేర్ చేసుకున్న 1 minute. ఓకే, ఇప్పుడు ఏంటి మీకు ఆ విధంగా డిస్పర్సివ్లో ఫస్ట్ ఒరిజినల్, తర్వాత జిరాక్స్, ఒరిజినల్ జిరాక్స్, ఒరిజినల్ జిరాక్స్, ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు ఈ డిస్పర్సివ్ మోడల్ కనపడుతుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అర్థమై ఉంటుంది కదా, సెమీ కన్జర్వేటివ్, కన్జర్వేటివ్ అండ్ డిస్పర్సివ్ మోడల్. ఓకే, so each parent stand serve as a template for the new stands, and 2 new DNA strands each have one old and one new strand. ఇదే సెమీ కన్జర్వేటివ్ మోడల్, ఇదే యాక్సెప్టబుల్ కన్జర్వేటివ్, సెమీ కన్జర్వేటివ్ మోడల్ అనమాట. ఓకే ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిప్లికేషన్. సో సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్ జరుగుతుంది, బై డైరెక్షనల్ సెమీ కంటిన్యూస్ రిప్లికేషన్ కూడా జరుగుతుంది. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్ హై ఫిడిలిటీ కనపడుతుంది. సో మనం ఒకసారి దీన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు, మిసెల్స్ అండ్ స్టాల్స్ ఎక్స్పెరిమెంట్ అంటే 1958లో ఇద్దరు సైంటిస్టులు, మిసెల్స్ అండ్ స్టాల్స్ అనే ఇద్దరు సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేశారు. దీన్ని సెమీ కన్జర్వేటివ్ మోడల్. సో సెమీ కన్జర్వేటివ్ మోడల్ ఒకసారి చూద్దాం ఎక్స్పెరిమెంట్ పరంగా. సో ఇక్కడ ఏం చేశారంటే డిఎన్ఏని హై డెన్సిటీ ఉన్నటువంటి ఒక నైట్రోజన్ బేసెస్ రేడియో లేబుల్ ఐసోటోప్ ని N15 తీసుకున్నారు అనమాట. రేడియో ఐసోటోప్ కొద్దిగా హై డెన్సిటీ ఉంటుంది N15, N14 కొద్దిగా లో డెన్సిటీ ఉంటుంది అనమాట. సో N15 ఉన్నటువంటి దాన్ని తీసుకున్న తర్వాత N14 ఉన్నటువంటి మనకి కల్చర్ లో దీన్ని ఈక్వల్ అని గ్రో చేశారు. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే N15 తీసుకున్నారు, డిఎన్ఏలో ఒరిజినల్ పేరెంటల్ డిఎన్ఏ N15 ఉంటుంది. సో దాని ఆ డిఎన్ఏ ఉన్నటువంటి బ్యాక్టీరియాని తీసుకుని N14 ఉన్నటువంటి మీడియాలో కల్చర్ చేస్తారు అనమాట. చూడండి ఇది, సారీ ఇక్కడ నాకు ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయిపోయిందా సడన్ గా. సో 1 minute. Okay, slide is visible. ఓకే రైట్, స్లైడ్ కనపడుతుంది కదమ్మా అందరికి? ఓకే రైట్. సో N14 ఉన్నటువంటి ఒక ఐసోటోప్ ని నైట్రోజన్ బేస్ తీసుకుని ఈ కాలనీ కల్చర్ చేసిన తర్వాత N15 ఫస్ట్, తర్వాత N14 మీడియాలో గ్రో చేశారు. సో N14 మీడియాలో గ్రో చేసినప్పుడు ఏమైందంటే, సో మనకి కొత్త స్టాండ్స్ తయారవుతుంటాయి కదా, ఒక 20 minutes కి 10 minutes కి 20 minutes అలా న్యూ స్టాండ్స్ తయారవుతాయి.
అలా నూట్ స్టాండ్స్ తయారైన తర్వాత వాటిని మనం సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు సో ఫస్ట్ N15 స్టాండ్స్ కనపడ్డాయి. తర్వాత మెల్లిమెల్లిగా N15 డిసప్పేర్ అవుతూ N14 స్టాండ్స్ ఎక్కువగా కనపడాయి అనమాట. సో ఏమవుతుంది, ఫస్ట్ హై డెన్సిటీ N15 ఫస్ట్ పేరెంట్ స్టాండ్ మాత్రం ఉంది. ఆ తర్వాత నుంచి వచ్చినాయి కూడా N14 కదా, ఎందుకంటే కొత్త స్టాండ్స్ తయారవుతున్నాయి. సో కొత్త స్టాండ్స్ తయారవుతున్నప్పుడు అన్ని కూడా N14 కనపడుతుంటాయి. సో స్టార్టింగ్ లోనే N15 ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఫస్ట్ జనరేషన్ చూడండి N14 N15 కలిపి ఉంది. సెకండ్ జనరేషన్ చూడండి కంప్లీట్ N14 వచ్చేసింది ఇక్కడ. ఈ రెడ్ కలర్ కనపడుతుంది, N14 వచ్చేసింది. మళ్ళీ థర్డ్ జనరేషన్కి వెళ్ళామనుకోండి, రెండు N15 ఒక N14 N15 కాంబినేషన్ కనపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ రెండు N14 కనపడతాయి. మళ్ళీ ఫోర్త్ జనరేషన్ వెళ్తే మూడు N14 కనపడతాయి. అలా N14 రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఓన్లీ N15 స్టార్టింగ్ లో మాత్రమే ఉంది. సో ఈ విధంగా ఏమో సెమీ కన్సర్వేటివ్ మోడల్ ప్రూవ్ అయింది అనమాట ఈ విధంగా. ఓకే, ఇది చూడండి ఇక్కడ ఒరిజినల్ డిఎన్ఏ బ్లూ కలర్ లో కనపడుతుంది. ఫస్ట్ రౌండ్ వచ్చినప్పుడు బ్లూ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది. సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, ఇక్కడ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది, మధ్యలో రెండు రెడ్ కలర్. సో మళ్ళీ థర్డ్ జనరేషన్ వచ్చినప్పుడు చూడండి ఎన్ని కాపీస్ వచ్చేసినాయి, 6 కాపీస్ ఓన్లీ రెడ్ కలర్ వచ్చేసింది. ఓన్లీ 2 కాపీస్ ఫస్ట్ నుంచి 2 కాపీస్ కంటిన్యూ అవుతున్నాయి అనమాట. అలా ఫోర్త్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇది సెమీ కన్సర్వేటివ్ మోడల్ ఎక్స్పెరిమెంట్ మిసెస్ అండ్ స్టాల్స్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా. సో ఇంకా డైరెక్షన్ ఆఫ్ రిప్లికేషన్ చూసినట్లయితే యూని డైరెక్షనల్ కానీ బై డైరెక్షనల్ కానీ జరుగుతుంది. సో బై డైరెక్షనల్ రిప్లికేషన్ మనం ఇక్కడ చెప్పుకున్నాం. బై డైరెక్షన్ అంటే ఒకటి లెఫ్ట్ టు రైట్ జరుగుతుంటే ఇంకోటేమో రైట్ టు లెఫ్ట్ జరుగుతూ ఉంటది. దాని లీడింగ్ స్టాండ్ లాగింగ్ స్టాండ్ అని పిలుస్తాం. అది చెప్తాను మీకు. రిప్లికేషన్ ఫోర్క్ అంటాం. రిప్లికేషన్ ఫోర్క్ అంటే రిప్లికేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ వై టైప్ ఆఫ్ షేప్ స్ట్రక్చర్ వస్తుంది, దాన్ని రిప్లికేషన్ ఫోర్క్ అంట. ఎక్కడ రిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఆరిజిన్ సైట్ అని అంటాం. ఓఆర్ఐ సైట్ లేదా ఆరిజిన్ సైట్ అనమాట. సో దిస్ ఇస్ ద రిప్లికేషన్ ఫోర్క్ అనమాట. ఓకే, స్టార్ట్ అయ్యేదాన్ని ఆరిజిన్ సైట్ అని అంటాం. ఒకటి లీడింగ్ స్టాండ్ కంటిన్యూస్ గా స్టాండ్ సిన్స్ అవుతుంది, ఒకటేమో లాగింగ్ స్టాండ్ డిస్కంటిన్యూగా స్టాండ్ సిన్స్ అవుతున్నాం, స్లోగా డిస్కంటిన్యూగా స్టాండ్ సిన్స్ అవుతుంది, దాన్ని లాగింగ్ స్టాండ్ అంటాం. సో రిప్లికేషన్ ఇన్ ప్రొకారియోట్స్ లో మనకి సర్క్యులర్ డిఎన్ఏ కాబట్టి అది సర్క్యులర్ గా మనకి సింథసిస్ అవుతుంటుంది. అందుకని నేను థియేటర్ రిప్లికేషన్ కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, టూ ఆపోజిట్ డైరెక్షన్స్ లో రిప్లికేషన్ జరుగుతుంటుంది. డిఎన్ఏ ఎంజైమ్స్ ఏముంటాయి, డిఎన్ఏ రిప్లికేషన్ స్కాన్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ వీడియోలో మీకు పంపించడం జరిగింది. సో డిఎన్ఏ పాలిమరేజ్ డిఎన్ఏ రిప్లికేట్ చేయడానికి మెయిన్ ఎంజైమ్ అది. హెలికేజ్ అంటే ఏదైతే ట్విస్టింగ్ ఉందో ఆ ట్విస్టింగ్ అన్వైండింగ్ చేయడానికి, ఆ వైండింగ్ అన్వైండింగ్ చేయడానికి ఉపయోగపడేది డిఎన్ఏ హెలికేజ్ అనే ఎంజైమ్. తర్వాత ప్రైమర్ సింథసిస్ చేసేటువంటి ప్రైమరేజ్ మీకు తెలిసిందే. అన్వైండింగ్ అయిన తర్వాత మళ్ళీ వైండింగ్ అయిపోకుండా స్టేబిలైజ్ చేయడానికి సింగిల్ స్టాండ్ బైండింగ్ ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. అలాగే టోపో ఐసోమరేజ్ అంటే బాగా ట్విస్టింగ్ సూపర్ కాయిలింగ్ అవుతుంది, వాటిని రిమూవ్ చేయడం కోసం. అలాగే లైగేజ్ ఏమో జాయింట్స్ ని రిమూవ్ దాన్ని అటాచ్ చేయడం కోసం. అలాగే మనకి టీలోమరేజ్ అనేటువంటి డిఎన్ఏ యొక్క ఎండ్స్, ఇది యూకారియోట్స్ లో కనబడుతుంది. ఆ ఎండ్స్ ని ఫినిషింగ్ చేయడం కోసం, అంటే మనకి సింథసిస్ చేయడం కోసం టీలోమరేజ్ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఎంజైమ్స్. రైట్, మళ్ళీ ఒకసారి డిఎన్ఏ రిప్లికేషన్ వీడియో చూస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రేపు ఒకసారి మళ్ళీ దాన్ని రివ్యూ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సెమీ కన్సర్వేటివ్ మోడల్ మీకు ప్రెసెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి నాకు అటెండెన్స్ చెప్పేసండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీస్తాను. ఓకే, ఓకే అమ్మా, నేను అమలాపురం వెళ్తాను ఇప్పుడు స్పాట్ వాల్యుయేషన్కి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.